నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. సో కర్కాటక రాశి. కర్కాటక రాశి చాలా ఎమోషనల్ పర్సన్స్. వీళ్ళకున్నంత ఎమోషన్ ఎవ్వరికి ఉండదు ప్రపంచంలో. ఏ క్షణాన్న ఎలా మారిపోతారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 10 మందితో వాళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటూ ఆ 10 మందిలో ఒక మాట ఏదైనా తేడాగా వాళ్ళకి ఏదో అనిపిస్తే ఆ క్షణంలో వాళ్ళు ఆ సంతోషం అంతా మారిపోతుంది. వెంటనే వాళ్ళ ఎమోషన్ గా ఫీల్ అవుతుంది. అన్ని వీళ్ళని ఎందుకు అన్నారు, అయితే ఈ మాట నన్నే ఎందుకు అన్నారు అని చెప్పి దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు. చాలా సెన్సిటివ్. వీళ్ళ సెన్సిటివ్ వల్లే వీళ్ళు చాలా వరకు హై గ్రోత్ గా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఎవరితో కలవలేరు, ఎవరికి ఏ విషయం చెప్పలేరు. అందువల్ల వీళ్ళు వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో వర్క్ చేయడంలో వీళ్ళు చాలా ఇష్టపడతారు. వర్క్ వీళ్ళకి ఇస్తే వీళ్ళంత బ్రహ్మాండంగా ఇంకా వేరే వాళ్ళు ఎవరు వర్క్ చేయరు. చాలా తెలివైన వాళ్ళు. ఎవరితోటి ఒక మాట పడకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు అనే తత్వంలో పెరిగిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళెవరిని ఒక మాట అనడానికి ఇష్టపడరు. ఎవరైనా వీళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఒప్పుకోరు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే వర్క్ మీద చాలా ఫోకస్ పెట్టి చాలా హైయెస్ట్ స్టేజెస్. ఇప్పుడు మన చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు ఓనర్స్. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు కూడా. సో వీళ్ళకి పేరెంట్స్ అనేది కానీ లేదా ఫ్రెండ్స్ అని కానీ వీళ్ళతో కానీ బాండింగ్ ఉండదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళని హట్ చేస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు. సో అందుకని వీళ్ళతోనే ఎక్కువగా ప్రేమించుకుంటారు. వీళ్ళే ప్రేమించుకుంటారు ఎక్కువ. అందువల్ల ఏంటంటే ప్రతి విషయం వాళ్ళకి అనుకూలంగా సిచ్యువేషన్స్ ఉంటే 100% వాళ్ళతో కలుస్తారు. లేకపోతే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి హైయెస్ట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది కర్కాటక రాశి వాళ్ళు. అది రాత్రి పొగలు తెర లేకుండా పనిచేసే వాళ్ళు హార్డ్ వర్క్, కానీ ఎమోషనల్ వర్క్ అది. సో మనం ఏదైనా అడిగితే ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి మనకి ఏదైనా ఎమోషన్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనతో మాట్లాడతారు. అదర్వైజ్ వాళ్ళు మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పనిచేసే వాళ్ళు, తక్కువ మాట్లాడే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు నచ్చిన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటారు తప్ప అందరితో కలివిడిగా కలిసిపోయి మాట్లాడడం ఉండదు. అందరిలో ఉంటారు కానీ ఒంటరిగా ఆలోచిస్తుంటారు. సో 10 మంది నవ్వుతుంటే వాళ్ళు అలా కూర్చుంటూ ఉంటారు. ఏదైతే వాళ్ళలో ఒక రకమైన ఆలోచన లోపల నడుస్తుంటది. బయట వాళ్ళ ముందు కూర్చున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, వాళ్ళ విధానం అంతా కూడా చాలా 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 డిఫరెంట్. ఇది కర్కాటక రాశి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.